అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. 23 తారీఖు సంధి రైతు భరోసా, జెప్పునేస్తేనే వ్యవసాయానికి ఆసరా. బావ బామ్మర్దుల చర్చ 2 గంటలు, ఏదో జరిగేటట్టుందని గుసగుసలు. కమిషన్ల మీద క్లారిటీ ఇచ్చిన మంత్రి, చెప్పిందట పాత సర్కారోళ్ళ సంగతి. బిచ్చగాళ్లతోటి నిండిన పాక్, సౌదీ అరేబియా ఇచ్చింది షాక్. ఒక్కనాడే 3 టూర్లు. ఓ రాజాలు, ఇక మన పని ఉత్తదేనారా? అట్లేముండదే. సర్కార్ మాట అంటే మాటేనే. నీ అవ్వ ఏం మాటరా? కుద్దు ముఖ్యమంత్రి సరే పైసలు లేవు, అప్పులు కుడతలేవని ఈ ఏడికెళ్ళి ఎత్తారా? అరే ఓ దాని వెనక ఒకటి చదువుకుంటే రానే బట్టే మా ఎల్లమే కొంచెం పడతావేమే, జర సైసరాదు వస్తాయట. కానీ గిట్లుందుల్లా రైతులకు కాంగ్రెస్ కార్యకర్తలకు నడుమ రైతు భరోసా ముచ్చట కాదా? మరి ఇస్తాం ఏస్తామన బట్టి ఏం తక్కువ 5 నెలలాయే. రానోళ్ళంతా ఎదురు చూస్తున్నాయి. అలా గీ ముచ్చట వినాల్సిందే తప్పకుండా. ఆగిన రైతు భరోసాను ఒక ఆరం అయితే మళ్ళా చాలు చేస్తామని సాటింపేసింది సర్కారు. 23 తారీఖు సంధి రైతుల ఫోన్లు మోగుతాయి. ఇప్పటిదాకా 3.5 ఎకరాలు ఉన్న వాళ్ళకే పడ్డాయి. అంతకు మీద ఉన్న వాళ్ళందరికీ ఏమవుతున్నారట. కాకుంటే 5 ఎకరాల దాకానేనా, అంతకు మీదనా 10 ఎకరాల దాకానా అనేది ఫైనల్ కావాలి. ఎందుకంటే ఇది చాలు చేసిన కాంచెల్లి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇట్లా పెంచుకుంటూ వస్తున్నారు. అప్పట్లో ఎకరానికి 5,000 పెడితే ఇప్పుడు 6,000. అయితే పవర్లకు రాగానే చెప్పినట్టే 2 లక్షల రుణమాఫీ చేసినాము. వాటికే 21,000 కోట్లు అయ్యింది. రాష్ట్రం అప్పులాలు ఉండే వరకు చెయ్యి తిరుగుతలేదు అనేది సర్కారు వాళ్ళ మాట. రాళ్ళు, రప్పలు, గుట్టలు, పుట్టలు, వెంచలరు, బొంచలరు కాకుండా సాగయ్యే మొత్తం భూములకు పైసలు వేస్తున్నారు. కాబట్టి ఒక 9,000 కోట్లు ఎక్కరుండే వరకు ఇప్పటిదాకా వచ్చింది 4,000 కోట్లే. అరే మాకేమాయే ఇంకెప్పుడు వేస్తారని రైతులంతా ఎమ్మెల్యేలను అడుగుతుండే వరకు వాళ్ళు సీఎం సార్ కు చెప్తే సరేనని పైసలు చదివేయనని ఆర్డర్ వేసిందట ఆఫీసర్లకు. కాదా మరి యాసంగికి ముంగట అందవలసిన పెట్టుబడి పైకము ఆ పంట కోసి అమ్ముకున్నరి ఒడ్ల పైకంగిన వచ్చే. ఇంకో నెల అయితే మళ్ళా దునుకాలేనా అయ్యే. ఈ లెక్కన చూస్తే అప్పటి నాట్లకు రావాల్సిన రైతు భరోసా ఇప్పటి నాట్లకు వచ్చేటట్టున్నది. పో కొన్నేళ్లు వెనకకు పోదాం. తెలుగువాడి ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెడితే సారు పవర్లకు వచ్చిండు కానీ అటెనక పదవి పోయింది. ఇక కాంగ్రెస్ తోటి పడిరాక జగనన్న కొత్త జెండా ఎత్తితే అన్న కోసం షెల్లె షర్మిలమ్మ యాత్రలు చేస్తే పవర్లకు వచ్చినాక పక్కకు పెట్టే. ఇప్పుడు ఆయననే పవర్లకు వెళ్ళి దిగివాయే. అటుపోతే మహారాష్ట్రల శివసేన ఇచ్చుకోవాయే, ఎన్సీపీ 2 గ్రూపులాయే. అదేందో కానీ ప్రాంతీయ పార్టీల పనితనమే గిట్లుంటదబ్బా. సరే, ఇంతకు ఇప్పటి వార్తేందో అరుచుకుందాం పారి. బావ బామ్మర్దులు ఏం మాట్లాడుకోవచ్చు. కవితమ్మ ముచ్చట్నేనా పార్టీల పరిస్థితి కంట్రోల్ చేస్తారో అని గులాబీ లీడర్ల నడుమ పొద్దుందాకా గుసగుసలే. ముచ్చటేందంటే హరీష్ రావు సారోల నాయనకు పానం బాగలేకుంటే మందలిస్తానికి వచ్చిన రామన్న 2 గంటలు ముచ్చట పెట్టిండట బావతోటి. ఈ నడుమ పార్టీలో ఏదేదో ప్రచారం కాబట్టే హరీష్ రావు కొత్త పార్టీ పెడుతుండని, బీజేపీలకు దుంకుతుండని పుకాలు పుడితే లేలే నేను కాలరనే ఉంటా, అవసరమైతే కేటీఆర్ గారి కింద పనిచేయనిక కూడా తయారు అనే. ఇంకో దిక్కు కవితక్క నేను జైలుకు పోయొచ్చిన కొందరు కళ్ళు చల్లవాడలే, నన్ను మస్తు సతాయిస్తున్నారు, టైం రాగానే అలా భాగవతం బయట పెడతా అని. ఇదంతా ఇంట్లో పంచాయితీ అని ఖుద్దు బీఆర్ఎస్ లీడర్లే అంటున్నారు. ఇక ఇవాళ రాత్రికి అక్క అమెరికా పోతుంటే పొద్దుందాకా బావబొమ్మర్దులు గంటల కమానం ఏకాంత చర్చలు చేసే వరకు పార్టీలేమో జరగబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ అయ్యింది అందరికి. ఆ దినం వరంగల్ పార్టీ పండుగ నాడు అగుపడిన అధ్యక్షుల వారు మళ్ళా పద్దకు లేడు, ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక ఈ ముగ్గురు ఎవరికి బుద్ధి పుట్టినప్పుడు వాళ్ళు మైకుల ముంగట్కి వచ్చిపోతున్నారు కానీ ఒక్క కాడ కలిసింది అయితే లేదు. ఇంతల్ని హరీష్ రావు సార్ అట్లా అన్నాడు, కవితకి ఇట్లా అన్నాడు. ఇవాళ ఇద్దరు కలుసుడితోటి అక్క అమెరికా పోయొచ్చే వరకు ఏమైతుందో చూడాలి మరి. దునియాలో ఎక్కువ ఆనందంగా బతికే దేశం అంటే ఫిన్లాండ్, పేద దేశం అంటే రష్యా, డాలర్ల దేశం అంటే అమెరికా, టెక్నాలజీలో దూసుకుపోయేది జపాన్, దోమలు లేని దేశం అంటే ఐస్లాండ్, పాములు లేని దేశం అంటే న్యూజిలాండ్, ఇక పబ్లిక్ ఉన్న దేశం అంటే మనది. ఇట్లా ప్రతొక్కదానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుందబ్బా. ఏ దేశానికి లేని ఓ గొప్పతనం
మన పక్క దేశానికి ఉంది చూడురి మరేందో. ఈ భూమండలంలో బిచ్చగాళ్ళ దేశం ఏదంటే ఇంకేది పాకిస్తానే. 2 కోట్ల మంది చేతిలో బొచ్చలే. మాతృభూమిలో మంచిగా పడతలు పడతలేవని దోస్తు దేశాలకు పోతే మెడల్ పట్టి నూకేయబట్టిరే. అవు సౌదీ అరేబియా నుంచి 5,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్ళని నిలగొట్టిండ్రు. మరి ఒక్క దేశ పోలే గిందరుంటే దునియా మొత్తంకెళ్ళి ఉత్తం 369 మంది మక్కా యాత్ర పేరు మీద వీసాలు తీసుకొని వచ్చి ఏమన్నా మంచి అడ్డా చూసుకొని కూకుంటున్నారట. అన్ని దేశాలకెళ్ళి బగ్గ మంది వస్తున్నారు కాబట్టి బొచ్చలు చెప్పున నిండుతాయని ఆపొచ్చానా. ఖతార్, ఓమన్, యుఏఈని కూడా గుత్తకు పట్టిరట. ఏ దేశంలో అడుక్కునేటోళ్ళని అరెస్ట్ చేసినా అందులో 180 మంది పాకిస్తాన్ వాళ్ళే ఉంటున్నారంటే ప్రపంచంలో మనోళ్ళ పతారా ఎట్లున్నదో చూడండిగా. ఏర్పడ్డప్పుడు మంచిగానే ఉండే గాని దేశం సత్తనాశ అయినా సరే ఇండియా మీద గెలవాలని పైకమంతా బాంబులకు, తుపాకులకు, టెర్రరిస్ట్ గ్రూపులకు తలగబెడితే ఆఖరికి బీడి బిచ్చం కళ్ళుద్దర కథ కాబట్టి చదువులు లేవు, కొలువులు లేవు, పైసలు లేవు, చేస్తానికి పనులు లేవు. ఎట్లనో గట్ల బతకాల కాబట్టి అడుక్క తినుడే బతుకు తెరువయ్యింది. దేశం ఎన్నడో దివాలా తీసింది. సరుకు సౌదాలు, ఉప్పు, పప్పులు ఏది ముట్టుకున్నా పిటాన పిరము. అప్పు పూర్తే గాని పూటకెళ్ళని పరిస్థితి. భీక్ మంగే హై లోగ్, యకీన్ బనో అఫీషియల్ భీక్ మంగే హై పాకిస్తానీ. గిసొంటి యాళ్ళ మాయమాటలు చెప్పి దునియా పైసల సంఘం కాడ మొన్ననే 8,500 కోట్లు బాకీ తీసుకున్నాడు ప్రధానమంత్రి సారు. గీ పైకమన్నా పబ్లిక్ తిప్పలు తీరుస్తానికి ఖర్చు పెడతాడో లేకుంటే జిగిరి దోస్తులు టెర్రరిస్ట్ ట్రైనింగ్లకు దానం ఇస్తాడో. హైదరాబాద్కు చార్మినార్, గోల్కొండ అందం. వరంగల్కు కాకతీయుల కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి అందం. నల్గొండకు నాగార్జున సాగర్ అందం. కరీంనగర్కు మానేరు దుంకులాట అందం. ఇందూరుకు శ్రీరామ్ సాగర్ అందం. మరి పాలమూరుకు ఇంకేంటిది పిల్లల మర్రి అంటురులే. ఆ అందానికి ఇంకింత అందం వచ్చిందుల్లా ఇయ్యాల. గా ముచ్చట చెప్పుకునే కంటే మొదలు గిది చూడాలే. హైదరాబాద్లా ఏఐజీ దవాఖాన చూస్తానికి వచ్చిండ్రు అందగత్తెలు. వైద్యం చేయించుకుంటున్న బుడ్డోల తానికి పోయి ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు. గిఫ్టులు సుత వంచిండ్రు. ఏం కాదు చెప్పున నయమైతదని ధైర్యం చెప్పిండ్రు ముద్దుగా. మెడికల్ టూరిజంలా ఇదో భాగమన్నట్టు. అంటే హైదరాబాద్ లా పెద్ద పెద్ద దవాఖాన్లున్నాయి. ఎంత పెద్ద వైద్యమైనా వేస్తామని దునియాకు సాటింపేసే కార్యం. ఇటు చూడుర్రి, ఇది పాలమూర్ల పిల్లల మర్రి. 4 ఎకరాల వరుసుకొనున్న 700 ఏండ్ల మర్రి చెట్టును చూసి పరేషాన్ అయినరు. ఎట్లా కాపాడుతుందని తెలుసుకున్నారు. పక్కకే ఉన్న మ్యూజియంలా తిరుక్కుంటా వెనకటి వస్తువులన్నీ చూసిండ్రు. ఒక్కొక్క దాని చరిత్ర, గొప్పతనం ఆఫీసర్లు చెప్తంటే ఇంట్రెస్టింగ్ ఇన్నరంతా. బయట బతుకమ్మలు వేరిసి మన V6 పాటలు పెడితే ఎంత ముద్దుగా ఆడుతున్నారో చూడుర్రి. కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. అట్లనే గుడిలా పూజలు చేసిండ్రు. విద్యార్థులతోటి ముచ్చట పెట్టిండ్రు. గద్వాల చీరల గొప్పతనం తెలుసుకున్నారు. ఇక కొందరు హైదరాబాద్ శివార్లున్న ఎక్స్పీరియం పార్కు వచ్చిండ్రు. 150 ఎకరాల తీరొక్క చెట్లుంటాయి ఈడ. అన్నిగిన బయట దేశాలకెళ్లి తెచ్చినాయే. నడుచుకుంటా తిరుగుడయ్యే పని కాదు కాబట్టి బస్ ఎక్కుడు, దిగుడు, చూసుడు, మల్లెక్కుడు. ఏడ ముద్దుగా అగుపడితే ఆడ ఫోటోలు దిగుడే దిగుడు. పచ్చదనం కాపాడుకుంటే ఎంత ఫాయిదా ఉంటదో ఎరక చేసే టూర్ అన్నట్టు. ముఖ్యమంత్రి సార్ను పక్కకు పెడితే 11 మంది మంత్రులు ఉన్నారు మనకు. కొలువుకెక్కి ఏడాదిని అర్థమైంది. అయితే కాంట్రవర్సీలు అంటారు చూడుర్రి. హగో గసంటి వాటిలా 2-3 మంత్రులు ముంగటున్నారులా. ఎప్పుడు ఏదోటి అనుడు, దాని మీద రచ్చవుడు. గా లెవెలో మళ్ళోపరి క్లియర్గా చెప్పుకుందాం గాని అండ్లా గీ మంత్రి గారు సుత పొగలు. వరంగల్లో కాలేజీ బిల్డింగ్ కు శంకుబండేస్తానికి పోయి ఫైళ్లు పైసల ముచ్చటలో పెట్టింది మంత్రి కొండా సురేఖ మేడం. ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి.
మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. ఫైళ్ళ మీద సంతకం పెట్టడానికి పైసలు తీసుకుంటారు మంత్రులని బాగా చెప్తానా బట్టే. మరి మన లెక్క మేడం మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి. ఇగేముంది, తెలంగాణలో కమిషన్ సర్కార్ నడుస్తుంది, 130% తీసుకుంటున్నారు. గసంటోళ్ళ పేర్లు సుధా చెప్పాలని రావన్న ట్విట్టర్ లో రాసుకోతే ఎమ్మెల్యే వివేకన్న గిట్ల అన్నాడు. టీపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. తెలంగాణ ప్రీమియర్ లీగ్స్. నువ్వెన్ని డబ్బులు తీసుకుంటావు అంటే ఈ మంత్రి అనుకుంటా ముఖ్యమంత్రి డబ్బులు సేమ్ డబ్బులు సంపాదించడానికే ఒక పొలిటికల్ లీగ్ మ్యాచెస్ నడుస్తున్నాయి తెలంగాణలో. నేను మాట్లాడింది పాత గవర్నమెంట్ లో మంత్రుల పంతనం గురించి. మా సర్కార్లకు గట్లు ఉండదు, కారోళ్ళు రాంగ్ చెప్తాను ఖండించింది కొండా సురేఖ మేడం. గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే మీరు మంత్రులు కాకముందున్న మీ ఆస్తులు ఎంత, 10 సంవత్సరాలు మంత్రులుగా అయిన తర్వాత మీ ఆస్తి ఎంత ఒకసారి మీకు మీరుగా ఎంక్వైరీ చేయించుకొని బయట పెట్టాలి. ఇక కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ గిట్ల అన్నాడు బీఆర్ఎస్ పెద్దల గురించి. ఈ సైకోరామ్ అంటే సైకిక్ ఏం చేస్తాడంటే అంత ఆగం చేసినాక కూడా ఇంకా ఏదో ఒకటి రోజు తప్పిదం పట్టాలి, రోజు జనానికి మంచి కంటే ఎక్కువ జనాన్ని తప్పుదో పట్టియాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉపాయం చేస్తుండు కేటీఆర్. కానీ అది ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ అని అర్థం చేసుకోండి. ఓ 5,000 లేదంటే 10,000 ఏదన్నా అవసరం పడితే 50,000 ఇంట్లో పెట్టుకుంటాం. ఇక పెద్ద పెద్దోళ్ళు ఇండ్లల్లో 5 లక్షలు 10 లక్షలు ఓ లెక్కే కావు. అట్లా అని మన లెక్క మంచిగా బీర్వాలేం సదిరి పెట్టరబ్బా. సినిమాలలో చూపియరా, మంచాల కింద, పరుపులల్లా, బియ్యం డ్రమ్ములల్లా, గోడల నడుమిట్లా, బండల కింద, అవసరమైతే చెట్ల కొమ్మల గిన పైసల పంట వండుతుంది. సరే వార్తలకు పోదాం పార్రి. ఇది బ్యాంకు కాదు, ఇది బంగారం దుకాణం కాదు. పైకం 9 కోట్లు, నగలు 23 కోట్లు. దొరకబట్టింది హైదరాబాద్ లో, సారు డ్యూటీ బొంబాయిలా. పేరు వైఎస్ రెడ్డి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు పిలాన్ తోటి గింత కమాయించిండు. సర్కార్ డంపింగ్ యార్డ్ కోసం పెట్టిన జాగాల కాగితాలు మార్చి ఒక ప్రైవేట్ కంపెనీలో అపార్ట్మెంట్లు కడితే లంచం పుచ్చుకొని ఫుల్ పర్మిషన్ ఇచ్చిండట. దాని మీద మహారాష్ట్రలో ఈడీ ఎంక్వైరీ నడుస్తుంటే హైదరాబాద్ లో సారోల ఇంటిని పునుకులాడితే ఇదంతా బయట పడ్డది. బాజాబ్తా ఇంట్లోనే నోట్ల కట్టలు, నగల గుట్టలు పెట్టినంటే భూమి జాగాలు, ఇండ్లు, బంగ్లాలు ఇంకెన్ని ఉన్నాయో. ఈ ముచ్చటి ఇట్లుండనియండ్రు గాని మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో. ఈ నడుమ ఈడీ జోరు మామూలుగా లేదు. ఏడాదినే 461 కేసులైతే 214 మందిని అరెస్ట్ చేసి 30,000 కోట్ల ఆస్తులు సీజ్ చేసిరంటే చూడండిగా. ఇక మన జీవన్ లాల్ గారికి జీతం కంటే ఈటి మీద వచ్చే ఆమ్దానే ఎక్కువ. హైదరాబాద్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా డ్యూటీ చేసుకుంటా శితం కమాయించేండు. ఓ కంపెనీలో ఫైల్ మీద సంతకం పెట్టేదానికి 1,20,00,000 లంచం డిమాండ్ చేసి భయానా కింద 15 లక్షలు తీసుకొని ఇంకో 70 లక్షలు ముట్టంగానే లటుక్కుని వచ్చేందుకుంది సిబిఐ. అరెస్ట్ చేసి అరుచుకుంటే బొంబాయిలో కంపెనీల కాడ 2.5 కోట్ల విలువైన బంగ్లాను లంచం కింద రాపించుకున్నాడని తేలింది. ఇంకొక కాడ 30 లక్షలు గుంజిండట. సార్ ఎవరో కాదు, బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే రాముల్ నాయక్ సార్ వాళ్ళ కొడుకే. 5,000, 10,000 లంచాలు తీసుకుంటా ఏసీబీకి బొచ్చడి మంది దొరుకుతున్నారు. కానీ ఇట్లా లక్షలు గుంజిన ఈ ఇద్దరు అవినీతి సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షులుగా ఎన్నికైనట్టే పో. అక్క రేపు బావకు సెలవేగా, పోయొద్దాం పారాదు. ఆడకట్టుకే 20 మంది అవుతున్నాం. మంచిగా చిన్న బస్ మాట్లాడుకుంటామంటే నిమ్మలంగా పోయి రావచ్చు. మా దోస్తు కానీ బండే మాట్లాడినరా, పెట్రోల్ పోసుకుంటామంటే దంచొచ్చు. గంత రిస్క్ ఎందుకురా, సిటీకి వెళ్ళి బస్సులు నడుస్తున్నాయట, సప్పుడు గంట అట్లా పోయింది నయం అని చాలా మంది మాట్లాడుకుంటురట. ఏడికి అంటారా, చలో కాళేశ్వరం. ఎడ్ల బండ్ల మీద జాతరకు పోయినట్టే ఉందిలే. సరస్వతి పుష్కరాలకు పోతే మీరు గినెక్కుతారుల్లా. బస్సుకొచ్చినా కారు గట్టుకపోయినా ఘాట్ల దాకా పోవు. ట్రాఫిక్ జామ్ అవుతుందని దూరంలోనే ఆపేస్తే నడుచుకుంటూ పోవాలే. పిల్లలు పెద్ద మనుషులు నడుచుడు కష్టం కాబట్టి ఇట్లా బండెక్కిపోతాన్రన్నట్టు. అట్లాని సర్కార్ ఏం పెట్టలే, చుట్టుముట్టు రైతులే గీ ఉపాయం చేసిండ్రు. మనిషికి 50 రూపాయలు కిరాయి. ఓ జర మందిని తక్కువెక్కి రే అన్నలు, ఎడ్లు గుంజుతలేవు. చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడు చూస్తానా, మనిషికి 50 రూపాయలట. ఘాట్ వరకు వచ్చేంత వరకు కూడా కొంచెం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే మేము కొంత మోకాలు నొప్పులతోటి కొంతమంది ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కారు పార్క్ చేసుకొని ఒక ఆటో ఎక్కాము, మళ్ళీ ఆటో అక్కడ కాదంటే మళ్ళీ టెంపో ఎక్కాము. వాళ్ళు కూడా సతాయిస్తే పాపం పోలీసులు లేదు అక్కడ వరకు వెళ్ళమని చెప్పారు. రెండో నాడైతే పల్సగానే ఉన్నారు. త్రివేణి సంగమంలో తానాలు చేసి ముక్తీశ్వరుడి దర్శనానికి పోతాన్రు. ఆయితారం కాబట్టి రేపు చాలా మంది పోతుండొచ్చురు. అయితే సౌలతులు చక్కగా చేయలేదని భక్తులు ముక్కిరుస్తున్నారు. 35 కోట్లేమో కానీ 35 రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్టు కనిపిస్తలేదు ఇక్కడ.
ఒక దిక్కేమో పోలీసు వాళ్ళేమో ఇక్కడ అక్కడ పోనీయరు, ఇక్కడ నెట్టేసి ఈడ ఈ వ్యవస్థ ఉన్నది. ఇంకా గవర్నమెంట్కి ఒకటే మేము చెప్పేది, ఇంకా ఫెసిలిటీస్ బాగా పెంచితే బాగుంటదని. ఈ ముచ్చటిట్లుంటే లోకల్ ఎంపీ వంశీ సార్ ను పుష్కరాలకు పిలువనందుకు నిన్న సీఎం సార్ వచ్చిన టైంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు లొల్లి చేస్తే ఇగియాల పెద్దపల్లిలా దళిత సంఘాలు నిరసన చేసినాయి. అంబేద్కర్ సారు విగ్రహం ముంగట ప్రోటోకాల్ మర్యాద పాటించని ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోవాలనేది మనోళ్ళ డిమాండ్. హైదరాబాద్ విజయవాడ హైవేపై లారీని ఢీకొట్టిన బస్సు, డ్రైవర్ పరిస్థితి విషమం, పలువురికి గాయాలు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి, 10 మందికి గాయాలు. బస్సును వెనక నుంచి ఢీకొట్టిన టిప్పర్ లారీ, ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు. ఇసొంటి వార్తలు దినాం చూస్తుంటాం, 4 వద్దులైతే గవ్వేముండేటట్టు లేవు తీయర్రే. మన ఆర్టీసీ మస్తు అప్డేట్ అవుతుందిలా, ఏఐ టెక్నాలజీతోని ఖతర్నాక్ ఇగమత్ చేస్తుండ్రు. డ్రైవర్ అన్న 2 సెకండ్లు కళ్ళు మూసినా, 3 సెకండ్లు మెడల్ తిప్పినా, 4 సెకండ్లు ఫోన్ చూసినా, వెనుక బండి టక్కర్ ఇస్తానికి వచ్చినా ఈ బస్సే తాకబోయినా ఎమ్మటే అలారం మోగుతుంది. దెబ్బకు నిద్రమా బీచ్కపోయి బిరేక్ దొక్కుతాడు అన్నట్టు. ఎట్లా అంటే బస్ అద్దానికి సీక్రెట్ కెమెరా ఉన్న ఓ డివైస్ పెడతారు. బస్ ఎట్లా నడుపుతున్నాడు, వెనకాల ఏమొస్తున్నది, ముంగటేమున్నది చూసుకొని ఆపతొస్తే అలారం మోగిస్తుంది. ఎక్కువ టక్కర్లు అయ్యే జాగలకు పోయినా, లైన్ లో పోయే బస్సు ఇంకో లైన్ లకు పోయినా అలర్ట్ చేస్తుందట ఎమ్మటే. కొన్నిటికి వెట్టి చూస్తే ఒక్క టక్కరిగిన కాలేదని 1800 ఏసీ బస్సులకి ఈ ఉపాయం చేయబోతాండ్రు. పట్నం నుంచి బెంగళూరు, మద్రాసు, బొంబాయి, షిరిడి, నాగపూర్, తిరుపతి కాంచెల్లి, అటు వరంగల్, ఇటు ఆదిలాబాద్ ఇట్లా చాలా దూరం పోయే లహరి, రాజధాని, గరుడ ఏసీ బస్సులనే గీ సౌలతి. ఏ తక్లీఫ్ లేకుండా పబ్లిక్ ను తీసుకుపోతుందని ఆర్టీసీకి ఉన్న పేరు ఇంకింత పెరుగుతుంది. ఇది అంత మంచిగానే ఉన్నది కానీ సిటీలో బస్సులు తాల్తలేవట, ఊర్ల పంట సీట్ల కోసం గడబడులు అవుతున్నాయట. ఇంకిన్ని తెస్తే ఇంకింత బాగుంటది. ఓ పారు ఆలోచన చేయురు జరా. కులం సర్టిఫికేట్ కావాలన్నా, నివాసం సర్టిఫికేట్ కావాలన్నా, ఆదాయం సర్టిఫికేట్ కావాలన్నా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఆస్టకు వస్తుంది. బుడ్డోళ్ళ బర్త్ సర్టిఫికేట్ కోసం సుత చెప్పులు అరిగేటట్టు తిరగాలి. ఈ స్కూల్కో కాలేజ్కో దరఖాస్తు పెట్టుకునే పోరలకైనా, బ్యాంకుల లోన్ల కోసం దరఖాస్తు పెట్టుకునేటోళ్ళకైనా సర్టిఫికెట్లు కావాల్సిందే. ఇవి ఉంటేనే పని అవుతుంది. మరి ఏం తిప్పలు పడతారు, మేము ఇప్పిస్తాం తీయురని ఎవరన్నా అంటే ఎంత సంబరం అనిపిస్తుంది. కానీ అటెనక తెలుస్తుంది ఏమైతుంది అనేది. దొంగ సర్టిఫికెట్లు పుట్టించే మంచి పనిమంతులు మనోళ్ళు. కులము, ఇన్కమ్ సర్టిఫికెట్ల కాంచెల్లి భూమి పట్టాల దాకా ఏది కావాలన్నా ఎమ్మటే చేసి పడేస్తారు. 9 ఏండ్ల సీనియారిటీ. మరి పట్నం సరూర్ నగర్ లో దుఃఖం తెరిచి జోరుగా నడిపిస్తున్నారు దందా. ఇన్నేండ్లకు పోలీసులకి ఎట్లా మతలబందిందో. 48 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు, 11 ఫేక్ ఇన్కమ్ సర్టిఫికెట్లు, 571 స్టాంప్ పేపర్లు సీజ్ చేసి 6గురిని అరెస్ట్ చేస్తే ఇంకా కొందరు పరారీలున్నారట. అర్జెంట్ అక్కరున్నదని ఎవ్వలొచ్చినా కట్నం చదివిస్తే చాలు, ఏదంటే అది చేతిలో పెడతారు ఎమ్మటే. మరి ఆఫీసర్ల స్టాంపులు ఎట్లా అంటారేమో, అన్ని ఇళ్లతానే ఉంటాయి. ఇప్పటిదాకా 181 మందికి దొంగ కాగితాలు అమ్మిండ్రట. ఓల్డ్ డాక్యుమెంట్ లా ఉంది ఇది. దీని మీద ఏమన్నా రాస్తాడు, రాసేసి మాకు పోలీస్ దగ్గరకు వచ్చినా ఈ డాక్యుమెంట్ అని చూపిస్తే వి ఫీల్ ఇనిషియల్ దట్ మూమెంట్ లో ఇదే కరెక్ట్ అనుకుంటాం. ఈ సర్టిఫికెట్ల తోటి ఎందరు దేశం దాటిండ్రు, ఎందరు కొలువులు కొట్టిండ్రు, కాలేజీలలో ఎందరు సీట్లు సంపాదించిండ్రో ఎంక్వైరీ నడుస్తుందిగా. ఇప్పటికీ దొరకకుంటే ఇంకెంత మంది కంటగడుదురోపో. గిట్లనే ఊర్ల పొంట తీర్థయాత్రలు తిప్పుతామని బస్సులు కడుతుంటారు. ఓ 4-5 గుళ్ళు 6 రోజులు ప్రయాణం. తిండి తిప్పలు మేము చూసుకుంటే రాను పోను ఖర్చులు కట్టాలని ప్యాకేజీ పెడుతుంటారు. ఊర్లో ఓ 10 మంది పోయిండ్రా అంటే జరంత ఖర్చులు కలిసి వస్తాయని బస్సులు మాట్లాడుకుంటారు. పోరలకు ఎండాకాలం సెలవులు నడుస్తున్నాయి కాబట్టి బగ్గనే పోయేస్తున్నారు. అయితే ఉచిత దర్శనం ముత్తుత్తి టికెట్ల కథ నడిచింది పో. 7 కొండల ఎంకన్న దర్శనం చేపిస్తామని ఓ బెంగళూరు ట్రావెల్స్ కంపెనీలు నిండా ముంచిండ్రిళ్లను. తిరుపతికి టూర్ ప్యాకేజ్ పెడితే 36 మంది కలిసి బస్సు మాట్లాడుకొని కొండకొచ్చిండ్రట. మనిషికి 2300 టికెట్. 3 గంటల దర్శనం సుత ఏపిస్తామనే వరకు నమ్మిండ్రట. ఈడికి దోల్కొచ్చి కొండ మీద ఇడిచిపెట్టి గాయాబైండ్రు. ఇక ఈ టికెట్లు పట్టుకొని ದರ್ಶನಾనికి ಹೋತೆ ಅಲ್ಲಿ ಅವರು ನನಗೆ ಹೇಳಿದ್ದು ಒಂದು ಗಂಟೆಯಿಂದ ಮಿನಿಮಮ್ 3 ಅವರ್ಸ್ ಅಲ್ಲಿ ನಮಗೆ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಕರೆಸ್ಬಿಟ್ಟು ಮಾಡಿದ್ದು. ಇಲ್ಲಿಗೆ ಬಂದು ನೋಡಿದ್ರೆ ಈ ಟಿಕೆಟೇನೇ ವ್ಯಾಲ್ಯೂ ಇಲ್ಲ.
ఫేక్ టికెట్ గిదెవరిచ్చిండ్రు మీకు? దర్శనం కాదని లైన్ లో ఆపేసిండ్రట సెక్యూరిటీ వాళ్ళు. సాయంకాలం దర్శనం అయిపోతుంది 4 o'clock మీరు వచ్చేసి రిటర్న్ ప్యాకేజ్ అని చెప్పారు సార్. ట్రావెల్స్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఎత్తుతలేరట. అయినా ఎంకన్న దర్శనం కావాలంటే ఆన్లైన్ లో టికెట్లు బుకింగ్ చేసుకోవాలి, లేదంటే కొండ మీద టోకెన్లు ఇస్తారు. ఇంకేడ కూడా టికెట్లు అమ్మరు. గీంత తెలవక ట్రావెల్స్ ని నమ్మితే గుండు కొట్టినంత పనిచేసి పాడైండు. మీకు సుత ఎవడన్నా గిట్లనే టూర్ ప్యాకేజ్ చెప్తే హుషారుండుర్రి మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.